టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ లావణ్యల ఎపిసోడ్ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. తనను ప్రేమించి గర్భవతిని చేసి అబార్షన్ చేయించాడని లావణ్య రాజ్ తరుణ్ పై వరుసగా గత కొన్ని రోజులుగా ఆరోపణలు చేస్తున్నారు. అయితే తాజాగా శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ రాజ్ తరుణ్ కోసం ఎంతవరకైనా వెళ్తా అన్నారు. రాజ్ తరుణ్ కోసం అవసరమైతే తాను నిరాహార దీక్ష చేస్తా అన్నారు. డ్రగ్స్ సాకుగా చూపి తనను రాజ్ తరుణ్ దూరం పెట్టాడని లావణ్య ఆరోపించారు. ఇదే విషయమై సినిమా పెద్దలను త్వరలో కలుస్తా అన్నారు. పోలీసులు తనపై పెట్టిన డ్రగ్స్ కేసు ఫాల్స్ కేసు అని కొట్టిపారేశారు. తనను రైల్వే స్టేషన్ నుంచి అక్రమంగా తీసుకెళ్లారని తెలిపారు. రాజ్ తరుణ్ మాల్ఫీపై ఫిర్యాదు చేసినా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని సీరియస్ అయ్యారు. నార్సింగ్ పోలీసులకు అన్ని ఆధారాలు ఇచ్చానన్నారు. కేసు వెనక్కి తీసుకోవాలని తనకు 5 కోట్లు ఆఫర్ చేశారని ఆరోపించారు. తనను బెదిరింపులకు గురి చేస్తున్నారన్నారు. మన ఎఫ్ఐఆర్ కాపీది స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. ఎన్ని పేజీల స్టేట్మెంట్, ఏమని ఇచ్చారు, ఏమని అడిగారు, మీరేం సమాధానం చెప్పారు, ఇంకా ఏం చెప్పదలుచుకున్నారు, ఇవన్నీ చెప్పండి. ఎఫ్ఐఆర్ లో ఏదైతే రాసామో అదే ఇన్ డీటెయిల్డ్ గా స్టేట్మెంట్ ఇచ్చామో అది వాళ్ళు రాసుకున్నారు, సైన్ చేయించుకున్నారు అండ్ వీడియో ఫుటేజ్ తీసుకున్నారు. వాళ్ళు ఏం అడిగారు, మీరు ఏం చెప్పారు, ఏం జరిగింది, ఎలా జరిగింది, రోజు మీకు మీడియాకి చెప్పేదే, ఇవాళ వాళ్ళకి స్టేషన్ లో చెప్పాము, వాళ్ళు రాసుకున్నారు. మళ్ళీ కూడా రమ్మన్నారా? మండే రావాల్సి ఉంటుందండి. అదే యాక్టర్ మీద ఏమన్నా చెప్పారా మేడం? ఇంకా పర్టికులర్ మల్లిహోత్రా పైన? యాక్టర్ అంటే ఎవరు? రాజ్ తరుణ్. అదే మరి నాకు కావాలి, ఎక్కడున్నాడో తప్పిపోయాడు, కొంచెం తీసుకొని ఇంటికి వస్తే ఇంటికి తీసుకెళ్తానని చెప్పానండి. ఖచ్చితంగా తీసుకొస్తాం, పట్టుకుంటామని అయితే చెప్పారు. ఇంకా నాకు బెదిరించారని చెప్పాను. మరి అక్కడ ముంబై అమ్మాయి, అక్కడ నుంచి హిమాచల్ నుంచి ఎవరో ఒక అమ్మాయి కొంచెం తెల్లగా అందంగా ఉండాలని ప్రయత్నిస్తూ తిరుగుతూ వచ్చి హైదరాబాద్కి వచ్చింది. మరి ఆ అమ్మాయి నా మనిషిని తీసుకొని వెళ్ళిపోయింది. ఇప్పుడు కొంచెం ఆవిడని పట్టుకొని నా భర్తను నాకు తీసుకొచ్చి ఇవ్వమని అడిగానండి. అవునండి, ఇచ్చారు. ఆ కేసు వెనక్కి తీసుకోమని చెప్పారు. 5 crores వాళ్ళకి సంబంధించిన వాళ్ళే అండి. వాళ్ళు చేసిన చాట్స్ అండి, వాళ్ళ ఫొటోస్, మా ఫొటోస్, మా పెళ్లికి సంబంధించిన ఫొటోస్, మేము ఇన్ని రోజులు కలిసి ఉన్నవి, అతను 3 నెలల క్రితం వెళ్ళిపోయిన దగ్గర వరకు అన్ని ఇచ్చాము. నా మెడికల్ సర్టిఫికేట్స్ అంటే నాకు ఇప్పటి వరకు ఏది దగ్గు జలుబు లాంటివి వచ్చినా మరి తన పేరే కదండి ఉండింది. తన కార్డు నుంచే పేమెంట్స్ అన్నవన్నీ జరిగాయి. మా ఫుడ్ దగ్గర నుంచి మరి అన్ని తనే అయినప్పుడు తనకు సంబంధించిన సబ్మిట్ చేశామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.